గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నా పేరు ధనంజయ్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి తమ్నేల్స్ గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ఆ తమ్నేల్స్ అనేది ఏ విధంగా మనం క్రియేట్ చేస్తాము. ఆల్రెడీ మనము యూట్యూబ్ ఓపెన్ చేసినప్పుడు చూస్తుంటే వీడియోస్ పైన కొంతమంది తమ్నేల్స్ అనేది క్రియేట్ చేసి వాళ్ళ వీడియోస్ మీద మనకు ప్లేస్ చేస్తుంటారు. అది మన ఆ తమ్నేల్స్ని ఏ విధంగా క్రియేట్ చేస్తాము, ఏ దాంట్లో క్రియేట్ చేస్తాము. క్రియేట్ చేసేది చాలా యాప్స్ ఉన్నాయి. లైక్ క్యాన్వా ఉంది, పిక్సెల్ ల్యాబ్ ఉంది, కొంతమంది కైన్ మాస్టర్లో కూడా తయారు చేస్తారు, కొంతమంది కొన్ని సాఫ్ట్వేర్స్ యూజ్ చేసి తయారు చేస్తారు. మనం ఈరోజు క్యాన్వాలో తమ్నేల్ని ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాము. ఫస్ట్ మనం క్యాన్వా ఓపెన్ చేస్తాము. ఇంతకుముందు ఇదే క్యాన్వాలో మనము ఒక పోస్టర్ని ఏ విధంగా క్రియేట్ చేయాలో చూపించాను. అది ఏ విధంగా జస్ట్ ఇచ్చిన వాళ్ళ టెంప్లెట్ని బట్టి మనం ఏ చేంజెస్ చేస్తే మన పోస్టర్ అనేది రెడీ అయ్యేటట్టు ఒకటి పోస్టర్ ఆల్రెడీ చేశాను, చూపిస్తా చూడండి. మన ముందు టాపిక్లో వచ్చేసి పోస్టర్ ఏ విధంగా క్రియేట్ చేశానో చూపించాను. ఇప్పుడు మన టాపిక్ వచ్చేసి తమ్నేల్స్ ఏ విధంగా క్రియేట్ చేస్తాను అది మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఓపెన్ చేసాము. ఇక్కడ క్రియేట్ డిజైన్ పైన క్లిక్ చేసి ఇక్కడ యూట్యూబ్ అని సెర్చ్ చేస్తాం. యూట్యూబ్ అని సెర్చ్ చేస్తానే వచ్చాయి. యూట్యూబ్ స్టోరీ యొక్క టెంప్లెట్ వచ్చింది, యూట్యూబ్ తమ్నేల్ వచ్చింది, యూట్యూబ్ బ్యానర్ వచ్చింది, యూట్యూబ్ షార్ట్స్ వచ్చింది, యూట్యూబ్ ఛానల్ లోగో డిజైన్ సంబంధించి వచ్చింది, యూట్యూబ్ యాడ్ ల్యాండ్స్కేప్లో చేస్తారా లేకుంటే పోర్ట్రేట్ స్కేప్లో చేస్తారా అని కూడా వచ్చింది. అంటే మనం ఈరోజు తమ్నేల్ గురించి తెలుసుకుందాం కాబట్టి యూట్యూబ్ తమ్నేల్ మీద క్లిక్ చేస్తాం. ఇట్లా యూట్యూబ్ తమ్నేల్ పైన క్లిక్ చేస్తానే మనకి యూట్యూబ్ తమ్నేల్ అనేది ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత ఇటు సైడ్ చూడండి, కొన్ని టెంప్లెట్స్ వచ్చాయన్నమాట. ఇవన్నీ క్యాన్వా వాళ్ళు ఇచ్చిన రెఫరెన్సెస్ అనమాట. దీన్ని యూజ్ చేసుకొనైనా మనము క్రియేట్ చేయొచ్చు, లేదా మన ఓన్గా క్రియేట్ చేయొచ్చు అనమాట. ప్రెజెంట్ వచ్చేసి మనము దీనిని యూజ్ చేయలేదు, జస్ట్ ఊరికి మనం ఓన్గా తయారు చేస్తాం. అంటే కొన్ని ఎలిమెంట్స్ని యూజ్ చేసుకోవాలంటే డైరెక్ట్ ఈ టెంప్లెట్స్ని యూజ్ చేయకోకుండా వేరే విధంగా మనం ఈ తమ్నేల్ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఎలిమెంట్స్ మీద క్లిక్ చేస్తాను. ఇది వచ్చింది చూడండి, యారో, ఫ్రేము, యూట్యూబ్, మనీ, అట్లా మీరు ఏ దాని మీద చేస్తున్నారో దాని గురించి తమ్నేల్స్ కొన్ని వస్తాయన్నమాట. ప్రెజెంట్ వచ్చేసి మనము ఏఐ గురించి తమ్నేల్ తయారు చేద్దాం. అంటే ఏఐ వీడియో గురించి ఒక తమ్నేల్ తయారు చేద్దాం. ఇప్పుడు ప్రెజెంట్ మనం ఏఐ అని సెర్చ్ చేస్తున్నాము. చూడండి, ఏఐ అని సెర్చ్ చేస్తాను. కొన్ని ఐకాన్స్ వచ్చాయి, ఫొటోస్ కూడా కొన్ని వచ్చాయి చూడండి, ప్లస్ దాంతోపాటు వీడియోస్ కూడా వచ్చాయి. దీనిని యూజ్ చేసి మనం ఒక తమ్నేల్ అని క్రియేట్ చేద్దాం. ఫస్ట్ ప్రెజెంట్ వచ్చేసి ఫొటోస్ మీద క్లిక్ చేస్తున్నాను. ఒక ఫోటో అనేది మనం తీసుకున్నాము. దీనిలో మీ ఏ ఫోటో అయినా మీరు తీసుకోవచ్చు అనమాట. జస్ట్ ఊరికే టైప్ చేసేసి ఇట్లా వస్తానే 3 డాట్స్ పైన క్లిక్ చేసేసి సెట్ యాస్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్, అంతే. చూడండి, ఆటోమేటిక్గా ఇట్లా సెట్ అయిపోతుంది. అదేవిధంగా ఇప్పుడు నేను ఇది తీసుకుంటున్నాను చూడండి. సేమ్ అదేవిధంగా దీనిపైన క్లిక్ చేసి రీప్లేస్ బ్యాక్గ్రౌండ్, అంటే ముందు అది ఉన్నది కాబట్టి ఇప్పుడు మనము ఈ ఇమేజ్తో రీప్లేస్ చేస్తున్నాం అన్నమాట. ఈ విధంగా తీసుకున్నాను. ఇప్పుడు మనము టెక్స్ట్ యాడ్ చేద్దాం. టెక్స్ట్ వచ్చేసి మనం ఏఐ గురించి వీడియో చేసాం కాబట్టి దానికి సంబంధించిన టెంప్లెట్ తయారు చేస్తున్నాం అన్నమాట. మీరు దాని టెంప్లెట్ తయారు చేసేప్పుడు మీరు ఏ వీడియో అయితే తయారు చేస్తారో ఆ వీడియో తగ్గట్టు మీరు ఈ తమ్నేల్ అనేది కరెక్ట్గా మీరు క్రియేట్ చేసి మీ వీడియోకు అటాచ్ చేశారంటే చూడడానికి కూడా అట్రాక్టివ్గా ఉంటుంది అనమాట. అంటే మీరు చేసిన వీడియోకు ప్లస్ ఈ తమ్నేల్కి ఈక్వాలిటీ చూపించాలన్నమాట. ప్రెజెంట్ వచ్చేసి మనం ఏఐ గురించి వీడియో చేసాం కాబట్టి ఏఐ గురించి ఒక టెంప్లెట్ తయారు చేద్దాం.
దాని తగ్గట్టు ఒక కొటేషన్ ఇస్తాము. కొటేషన్ వచ్చేసి ఫ్యూచర్ నేను చిన్నది పెడతాను. చూడండి, ఇది ఒక టైటిల్ అనేది నేను స్టార్టింగ్ ఇచ్చాను. ఏమని ఇచ్చాను, ఒక సెకండ్ ఉండండి, మీకు క్లారిటీ కనిపిస్తుంది. చూడండి, ఏమి ఇచ్చాను, ఫ్యూచర్ ఆఫ్ ఏఐ ఇన్ ఇండియా, అంటే ఇండియాలో ఏఐ ఫ్యూచర్ ఏ విధంగా ఉంటుంది అనేది నేను ఇచ్చాను. తర్వాత నెక్స్ట్ దాని కింద ఇంకొక టెక్స్ట్ ఇస్తున్నాను, ఇన్ తెలుగు అని ఇచ్చా. చూడండి, ఇక్కడ స్పేస్ మర్చిపోయాను, స్పేస్ ఇవ్వాలి. ఇన్ తెలుగు. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక టైటిల్, చూడండి, నేను ఈ విధంగా ఇచ్చాను, ఫ్యూచర్ ఆఫ్ ఏఐ ఇన్ ఇండియా ఇన్ తెలుగు ఎక్స్క్లూజివ్ డిస్కషన్ ఇచ్చాను. కానీ నాకు ఇక్కడ ఇన్ తెలుగు అనే బదులు నేను ఇక్కడ తెలుగు వర్డే యూజ్ చేయాలనుకుంటున్నాను. దానికి ఆల్రెడీ నేను తెలుగు యొక్క ఫాంట్ని ఇక్కడ కాపీ చేసి పెట్టాను, అది తీసుకున్నాను. మీరు కావాలంటే నెట్లో సెర్చ్ చేసేసి ఆ తెలుగు ఫాంట్స్ని ఈ విధంగా కాపీ చేసి ఇక్కడ వేసుకోవచ్చు అన్నమాట. చూడండి, ఇప్పుడు బాగుంటుంది. చూడండి, ఫ్యూచర్ ఆఫ్ ఏఐ ఇన్ ఇండియా ఇన్ తెలుగులో, ఇక్కడ ఇన్ తీసేద్దాం. తెలుగులో ఎక్స్క్లూజివ్ డిస్కషన్. ఫ్యూచర్ ఆఫ్ ఏఐ ఇన్ ఇండియా అంటే ఏఐ ఫ్యూచర్ ఇండియాలో ఏ విధంగా ఉంటుంది అది మనం తెలుగులో చెప్తున్నాము. ఎక్స్క్లూజివ్ డిస్కషన్ అంటే తెలుగులో దీని గురించి మనం డిస్కషన్ చేస్తున్నామని మీనింగ్ అన్నమాట. తర్వాత దీని ఫాంట్స్ యొక్క కలర్స్ చేంజ్ చేస్తాము. ఫ్యూచర్ ఆఫ్ ఏఐ ఇన్ ఇండియాగా ఫ్యూచర్ ఆఫ్ ఏఐ ఇన్ ఇండియాకి మనం వచ్చేసి కలర్స్ కూడా మనం కరెక్ట్గా ఇచ్చామంటే ఇంకా మనకు అట్రాక్టివ్గా చూపిస్తుంది అనమాట. ఫ్యూచర్ ఆఫ్ ఏఐ ఇన్ ఇండియాకి నేను ఈ కలర్ ఇచ్చాను. నెక్స్ట్ తెలుగు తెలుగులోకి ఈ కలరు, సేమ్ కలర్, దీనికి ఒక్కదాన్ని చేంజ్ చేస్తున్నాను. మనం ఈ విధంగా కలర్స్ ఇచ్చాము కదా, ఇప్పుడు ఈ విధంగా కలర్స్ ఇచ్చి మనం చేసాం. అట్లే దీనికి తెలుగులో అనే వర్డ్కి వచ్చేసి మనం అలాగనే వదిలేస్తే కొద్దిగా అట్రాక్టివ్గా అనిపించలేదు కదా. ఇప్పుడు మనం దీనికి ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ యాడ్ చేస్తాం. దానికి ఏం లేదు, ఇక్కడ ఎలిమెంట్స్లోకి వెళ్ళేసి
ఇక్కడ టెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ అని ఆల్రెడీ వచ్చింది. టెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ అని ఇక్కడ క్లిక్ చేస్తానే ఇక్కడ మీకు నెంబర్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్స్ వచ్చాయి చూడండి. నెంబర్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్స్లలో మీరు ఒక బ్యాక్గ్రౌండ్ తీసుకొని దానికి జస్ట్ దాని దగ్గరికి ఈ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాము, చిన్నగా సరిపోతుంది. దీనిపైన క్లిక్ చేసేసి తెలుగులో అనే వర్డ్ని కొద్దిగా హైలైట్ చేద్దాం. కొద్దిగా దగ్గరికి కొద్దిగా పెద్దగా చేద్దాం. నేను చూడండి ఇప్పుడు నీట్గా సెట్ అయింది కదా. అట్లానే దీని ఎక్స్క్లూజివ్ డిస్కషన్ దానికి కూడా కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసి చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ కరెక్ట్గా చేసేసి 51 ఉంది, 51 అట్లే పెట్టేసి చూడండి ఇప్పుడు కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ అనేది కరెక్ట్ ఉంది. ఇప్పుడు అనేది మనం చూడండి ఫ్యూచర్ ఆఫ్ ఏఐ అనేది తెలుగులో అనేది హైలైట్ చేసాము. ప్లస్ ఎక్స్క్లూజివ్ డిస్కషన్ అనే దాన్ని కూడా పెట్టాము. కొద్దిగా దీన్ని ఇట్లా జరుపుదాము. దీన్ని కూడా కొద్దిగా లైట్గా ఇప్పుడు సరిపోయింది చూడండి. ఇప్పుడు మనం ఇలాగనే వదిలేకుండా కొన్ని చిన్న చిన్న ఇమేజెస్ ఏమైనా యాడ్ చేస్తాం. సేమ్ అంతే ఎలిమెంట్స్లోకి వెళ్ళేసి మనం ఇందాక ఏఐని సెర్చ్ చేసాం కదా, అదేవిధంగా ఏఐని సెర్చ్ చేయండి. ఏఐని సెర్చ్ చేస్తాను. ఇక్కడ కొన్ని ఎలిమెంట్స్ వచ్చాయి చూడండి. మీరు ఏ ఎలిమెంట్స్ అయినా పెట్టచ్చు, లేదనుకుంటే జస్ట్ ఇంతకుముందు మాదిరి ఫొటోస్లోకి వెళ్ళేసి నేను ఈ ఫోటో ఒకటి సెలెక్ట్ చేసుకుంటున్నాను. దీనికి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేస్తున్నా చూడండి. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోయింది. సైడ్ జరుపుకొని కరెక్ట్గా దానికి తగ్గట్టు అడ్జస్ట్మెంట్ చేసుకున్నాను. చూడండి ఇక్కడ ఒక ఇమేజ్ సెట్ చేసాము. నెక్స్ట్ ఇదొక ఇమేజ్ తీసుకున్నాము. సేమ్ ఇంతకుముందు మాదిరి బ్యాక్గ్రౌండ్ బీచ్ రిమూవ్, చిన్న అడ్జస్ట్మెంట్. చూడండి 92 కరెక్ట్గా సరిపోయింది. అది చూడండి ఈ విధంగా మనం అనేది ఒక థంబ్నెయిల్ అనేది క్రియేట్ చేయొచ్చు అన్నమాట. ఇప్పుడు ఈ థంబ్నెయిల్ అనేది మన వీడియోకి యూజ్ చేసుకోవచ్చు. ప్లస్ ఎవరైనా చూసినా కానీ
తమ్నేల్ చూస్తే అట్రాక్టివ్గా ఉండేటట్టు ఉంది చూడండి. ఇప్పుడు సేమ్ అంతే, ఇలా క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ షేర్ పైన క్లిక్ చేసేసి ఇక్కడ డౌన్లోడ్ పిఎన్జీ ఫార్మాట్ అని ఉంది, పిఎన్జీ ఫార్మాట్ పెట్టేసుకొని మనం సైజ్ ఎక్కువ కావాలనుకుంటే మామూలుగా తమ్నేల్కి అయితే ఈ సైజ్ సరిపోతుంది, ఎక్కువ ఎంబీ కూడా అవసరం లేదు. సేమ్ సైజ్ ఇక్కడ పెట్టేసి డౌన్లోడ్ అని క్లిక్ చేస్తేనే ఆటోమేటిక్గా ఈ తమ్నేల్ అనేది మన సిస్టంలో కానీ మొబైల్లో కానీ సేవ్ అయిపోతుంది. దాన్ని తీసుకొని మన వీడియోలో పెట్టేస్తే, మన వీడియోకి అటాచ్ చేసేస్తే కంప్లీట్ అయిపోతుంది, మన వీడియో అనేది పబ్లిష్ అయిపోతుంది. ఓకే, చూసారు కదండి ఈరోజు మనం తమ్నేల్ని ఎలా క్రియేట్ చేయాలో. నెక్స్ట్ ఇన్ ఫ్యూచర్లో ఇంకా చూసారు కదండి, ఈ విధంగా మనం తమ్నేల్ అనేది క్రియేట్ చేస్తాము. మీరు కూడా ప్రాక్టీస్ చేసి ఏమన్నా డౌట్స్ ఉంటాయి కామెంట్ రూపంలో మాకు చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ప్రొటిట్యూర్ ఐటీ హబ్. థ్యాంక్ యూ.